అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్, మీరు అందులో ట్రిప్ అయ్యానని చెప్తున్నటువంటి ప్రాజెక్ట్ శ్రీనివాస మంగాపురం, డెఫినెట్గా కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీకు ఇది అని అవుతుంది అనలే ఏమన్నా సందేహం? 100% చాలా ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది. అంటే కృష్ణ గారు అనేది అందరికీ తెలుసు ఆయన గురించి. మరి అంటే వాళ్ళ మనవడు కాబట్టి 100% ఉంటాయి అందులో. మళ్ళీ దత్ గారు, అశ్విని దత్ గారు ప్రజెంట్స్, కిరణ్ గారు ప్రొడ్యూసర్, రాషా హీరోయిన్ అండ్ మీ, వీళ్ళందరితో పాటు. సో డెఫినెట్లీ ఉంటాయి. ఇది రీచ్ అవుతామండి 100%. ఇదేమి అంటే కొత్త అబ్బాయి ఒక అమ్మాయితో చెయ్యాల్సిన సినిమానే ఇది. పక్క శ్రీనివాస్ వాళ్ళే చెయ్యాలి. యా, ఎప్పుడు వచ్చింది సార్? అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా కుదిరింది అని అనుకోవచ్చు? స్టోరీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర. అది ఎప్పటి నుంచో ఉంది స్టోరీ. కిరణ్ గారికి ఎప్పటి నుంచో ముగ్గురు మూవీ చెయ్యాలి, నాకు ఇది అజయ్ పరిస్థితి ఇలా ఉంది ఒక హీరో అంటే. నేను ఆల్రెడీ అప్పటికే మంగళవారం స్టార్ట్ చేసుకుంటున్నాను. సరే ఇది ఒకసారి చూద్దాం అన్నాను, ఒకసారి వెళ్ళడం, జేకే అని కలవడం. తను నచ్చాడు నాకు, తను బాగా నచ్చి అందులో కరెక్ట్గా వెళ్తుంటే హాల్లో ఆదిశాస్కీరావు గారి దగ్గరికి అక్కడ కృష్ణ గారు నవ్వుతూ ఉన్నది ఒక్కటో ఉంటుంది. నా వైపే నవ్వుతూ ఉన్నట్టు అనిపించింది నాకు. నేను చేసేద్దామని అనుకున్నాను మూవీ, ఇంకా వెంటనే చేస్తాను. అలాంటి ఒక స్పార్క్ కూడా ఉంటుంది సార్? యా, ఉంటుందండి డెఫినెట్లీ. అండ్ నేను హాల్లో అక్కడ ఫోటో ఉంది, నేను ఎక్కడి నుంచి నడుచుకుంటూ ఆయన వైపే చూస్తుంటే నవ్వుతే దండేసి ఉంటుంది అవి, నా వైపే చూస్తున్నట్టుంది. కృష్ణ గారి గురించి చాలా విన్నాము ఇప్పుడు ఆయన. సో ఎంతో కొంత డెఫినెట్లీ మన చెప్పి, ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒక లెగసీ రావాల్సిన నెసెసిటీ ఉంది, ఆ గ్యాప్ ఉంది. తీసుకున్నాను నేను సినిమా. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఖచ్చితంగా మంచి హానెస్ట్ గా చేద్దాం అని చెప్పి నేను, అంటే నా సినిమాలన్నీ అలాగే ఉంటాయి, దీనికి ఇంకా ఎక్కువ నేను ఎప్పుడు అవలే అసలు. అంటే పెద్ద ఫ్యామిలీస్ కదా సార్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా మీకు? వదిలేసారా? అసలు నాకు తెలియదు, నేను ఇప్పుడు దాకా ఎవరిని కలవలేదు. మహేష్ గారు కానీ ఎవరికి స్టోరీ కూడా చెప్పలేదు, ఓన్లీ మీరు జయకృష్ణ గారితో చెప్పాను, దత్ గారికి చెప్పాను. దత్ గారు డైలీ నాకు అన్నిట్లో మొత్తం. ఇప్పుడు రవీనా టండన్ వాళ్ళ డాటర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అక్కడ కూడా ఒక లెగసీయే, అది కూడా వారసత్వాన్ని, వారసురాలని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే మీకేమన్నా పర్సనల్ గా అరే వీళ్ళని నేను ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేయాలి అనే టెన్షన్ కానీ, వాళ్ళని ఎలా చూపించాలి అని? ఒకటి చెప్తున్నా, నాకు ఎవరు రవీనా టండన్ కూతురైనా ఐశ్వర్య కూతురైనా, నేను ఫస్ట్ అయితే నాకు నార్మల్ నా క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టర్నే చూస్తాను. నేను రాషా తడ నేను తనకు స్టోరీ చెప్పినప్పుడు, అంటే నన్ను వీళ్ళు అడిగినప్పుడు ఎలా ఉంటుంది రాషా అంటే బాగుంటుంది సార్ అని తన దగ్గరికి వెళ్ళి, లేకపోతే తనకి స్టోరీ నరేట్ చేసిన తర్వాత తనతో కొంచెం స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత, వర్క్షాప్ పెట్టిన తర్వాత, షూటింగ్కి వెళ్ళిన తర్వాత, యూనో అంటే తను ఈ ప్రాసెస్లో చాలా ఇన్స్పైర్ చేసింది రాషా కూడా. యూనో అంటే నాకు నా థాట్ ప్రాసెస్, నా క్యారెక్టరైజేషన్ మీద ఉన్నది కూడా కొంచెం చేంజ్ చేసింది తను. నేను ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయ్యాను అందులో. తను నెక్స్ట్ లెవెల్ కావాలి యాక్చువల్లీ చెప్పాలి. అంటే రవీనా యాక్చువల్లీ గర్ల్ కూడా కాదు, తను ఒక ఏంజల్ అన్నమాట. నేనంటే వీళ్ళిద్దరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇవి చూసిన తర్వాత. ఎప్పుడైనా చెప్పారా మీరు తనకి, రాషా గారికి? యా, ఒక చెప్పాను. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన హీరోయిన్స్ లో ఆవిడది బెస్టా? బెస్ట్ అవ్వబోతుందేమో అనిపిస్తుంది. మేము రాసేసుకుంటాం, ఈ చిన్న హింట్ చాలు. తను బెస్ట్ అవ్వబోతుంది, అజయ్ భూపతి గారిని మెప్పించిన హీరోయిన్ అవ్వబోతుంది, డెఫినెట్లీ అవ్వబోతుంది. ఎందుకంటే తన కమిట్మెంట్ కానివ్వండి, తన మైండ్ చాలా మంచిది. సేమ్ టైం జేకే కూడా, అది వీళ్ళిద్దరూ చాలా ప్యూరిటీ, ఒరిజినల్ గా కూడా చాలా ప్యూర్ గైస్. అబ్బా నాకు బాగా ఇష్టం అసలు జేఎక్స్ కానీ తన కానీ. సో అన్నీ చాలా హ్యాపీగా ఉంది జర్నీ. అంటే